ఐపీఎల్ 2025 సీజన్లో ధోనీని ఆడించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మాస్టర్ ప్లాన్ రచించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా రిటైన్ చేసుకునేందుకు అవకాశమివ్వాలని సీఎస్కే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ను కోరినట్టు వార్తలు వచ్చాయి. గతంలో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి 5 ఏళ్లు పూర్తయిన ఆటగాళ్లను అన్క్యాప్డ్ ప్లేయర్లుగా పరిగణించేవాళ్లు. 2021 వరకు ఈ రూల్ను కొనసాగించారు. ఆ తర్వాత తొలగించారు. ధోనీ కోసం ఈ రూల్ను మళ్లీ అమలు చేయాలని సీఎస్కే డిమాండ్ చేసినట్టు ఇతర ఫ్రాంచైజీలు నిరాకరించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగే అంశంపై వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా స్పందించాడు. ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించడం సరైనదేనన్నాడు. ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలోకి దిగుతాడా అనేది పెద్ద ప్రశ్న. కానీ ఈ వాదన సరైనదే. ఎందుకంటే ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమవుతోంది. కాబట్టి అతను అన్క్యాప్డ్ ప్లేయరే. ధోనీ లాంటి ఆటగాడు అన్క్యాప్డ్ ప్లేయర్గా ఆడగలడా అనేది పక్కన పెడదాం. కానీ ఈ అన్క్యాప్డ్ అంశం ధోనీతో ముడిపడి ఉండటంతో అందరూ దీని గురించే మాట్లాడతారు అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. 2020 ఆగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు సీఎస్కే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మెగావేలం నేపథ్యంలో ఈ సీజన్ ఆడతాడా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ధోనీ మాత్రం ఐపీఎల్ 2025 మెగా యాక్షన్ రిటైన్షన్ రూల్స్ వచ్చిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పాడు.